ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా రాని వారికి ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఇన్ని సంవత్సరాలు చేస్తున్న ఈ సంవత్సరంలో ఈ పరాభవన సంవత్సరంలో ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా ఏ పని చేయాలన్నా కూడా తొందరగా అవతల వ్యక్తిని కాకుండా ఈ నిర్ణయాలు బట్టి ముందుకెళ్ళడం ఈ రాశి వారికి, ఈ నక్షత్రం వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం సాధించే అవకాశం కలిగి ఉంటారు. టెక్నికల్ రంగాల వారికి మంచి అనుకూలంగా ఉండే అవకాశం, టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారికి ఉద్యోగపరంగానే వృత్తి పరీక్షల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఈ నక్షత్రం వారికి మే 24 నుంచి తర్వాత అక్టోబర్ 22 దాకా కూడా మంచి కాలము. ఏ పని అనుకున్నా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా ముందుకెళ్ళడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి విషయాల్లో మంచి పేరు ప్రదర్శన బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వృత్తుల పరంగా నిర్ణయాల విషయంలో కానీ ఏదైనా కూడా ఈ నక్షత్రం వారికి కొంత పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. దైవిక దర్శనాలు ఎక్కువ ఉన్న ఆధ్యాత్మికమైన విషయాల్లో మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. దైవిక ధార్మిక విషయాల్లో పాల్గొనే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. సంతానం వీరి యొక్క మాట వినడానికి, సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం పరాభాన సంవత్సరంలో చాలా మంచి అనుకూలంగా, చాలా సక్సెస్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారు సాధ్యమైనంత వరకు కూడా ఎప్పుడు కూడా శివుడిని ఎక్కువగా ఆరాధించడం, శివాలయాలకు వెళ్ళడం, శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పిపోవడానికి, అనారోగ్య విషయంలో కొంత ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.